హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ జాబ్స్ అడ్వైజర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసరికి మరొక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే తీసుకొచ్చాను గైస్. ఈ కంపెనీ నేమ్ వచ్చేసరికి మనకి పర్మిట్ ఫ్లో అనమాట. ఈ కంపెనీ హెడ్ క్వార్టర్స్ మనకి న్యూయార్క్లో అయితే ఉన్నాయి గైస్. ఇది ఒక స్టార్టప్ కంపెనీ అనమాట. ఫారెన్ స్టార్టప్ కంపెనీ. గుడ్ ఆపర్చునిటీ గైస్, ఎవరు కూడా మిస్ చేసుకోకండి. తప్పకుండా డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేసుకున్న తర్వాత అప్లికేషన్కి అయితే ప్రొసీడ్ అవ్వండి. అవర్లీ బేసిస్ అయితే వీళ్ళు జాబ్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశారు. పర్ అవర్ $5 to $8 వరకు ఉంటుందని. ఇది రిమోట్ పొజిషన్. కంప్లీట్లీ మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీ ఇంటి దగ్గర ఉండే వర్క్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. పర్ అవర్ వచ్చేసరికి మనకి 400 to 600 వరకు అయితే ఉంటుందన్నమాట. డాలర్స్ని ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేస్తే ఈ జాబ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇప్పుడు స్క్రీన్ మీద డీటెయిల్గా అయితే చెక్ చేద్దాం గైస్. ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తుంటే తప్పకుండా మన ఛానల్లోకి వెళ్ళి కంటెంట్ని చెక్ చేయండి గైస్. డైలీ జెన్యూన్ జాబ్ అప్డేట్స్ని మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. లేట్ చేయకుండా ఈ జాబ్కి సంబంధించిన డీటెయిల్స్ని చెక్ చేద్దాం. రోల్ వచ్చేసరికి ఆపరేషన్స్ అనలిస్ట్ గైస్. పర్మిట్ ఫ్లో అనే కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. లొకేషన్ వచ్చేసరికి రిమోట్ అయితే మెన్షన్ చేశారు మనకి. ఇది ఒక స్టార్టప్ కంపెనీ అనమాట. వాట్ యూ విల్ డూ సెలెక్ట్ అయిన తర్వాత మీరు ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది అనేది ఇక్కడైతే మనకి మెన్షన్ చేశారనమాట. మేనేజ్ వర్క్ ఫ్లో అండ్ ఎన్జ్యూర్ యాక్యురసీ స్టాండర్డ్స్, మానిటర్ ప్రోగ్రెస్, ఫాలోఅప్స్ ఈ విధంగా అనేది ఉంటుందని. కస్టమర్స్తో ఏమన్నా మెయిల్స్ ఫాలో అప్ చేయడం, ఆన్ గోయింగ్ టాస్క్ని కంప్లీట్ చేయడం ఈ విధంగా అయితే ఉంటుందని. కస్టమర్ సపోర్ట్ అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. కంప్లీట్లీ ఇది కస్టమర్ సపోర్ట్ బేస్డ్ రోల్ అనమాట. ఆపరేషన్స్ అనలిస్ట్ రోల్. ఇంటర్నేషనల్ అనమాట. ఇది ఫుల్ టైం రోల్ గైస్. రిమోట్ పొజిషన్ అనమాట. వర్చువల్ అడ్మిన్ అనమాట. పే రేంజ్ కూడా మనకి ఇక్కడ అవర్లీ బేసిస్ అయితే అప్డేట్ చేశారు. పర్ అవర్కి $5 to $8 వరకు ఉంటుందనేది. ఇది మనకి ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేస్తే 400 to 600 పర్ అవర్ అయితే ఉంటుందన్నమాట. అండ్ పర్ మంత్ వచ్చేసరికి మనకి అప్ టు 24K ఆర్ 25K వరకు ఎర్న్ చేసుకునే ఆపర్చునిటీ అయితే ఉంటుంది గైస్. ఇది అనమాట. జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసరికి ఇదంతా కూడా క్లియర్గా అయితే చెక్ చేసుకోండి గైస్. ఆపరేషన్స్ రోల్ మీద అయితే మీరు వర్క్ చేస్తారనమాట. సపోర్ట్ ఆపరేషన్స్, కస్టమర్ సపోర్ట్ ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ ఈ జాబ్కి మీరు అప్లై చేసుకోవడానికి ఎనీ గ్రాడ్యుయేట్, ఫ్రెషర్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ మనకి ల్యాప్టాప్ రిక్వైర్మెంట్స్ కూడా మనకి ఇక్కడైతే మెన్షన్ చేశారు గైస్. అండ్ వైఫై కనెక్షన్ కూడా ఉండాలని మనకి ఇక్కడైతే మెన్షన్ చేశారనమాట. అండ్ క్వాలిఫికేషన్ ఫిట్ వచ్చేసరికి మీకు ఇంగ్లీష్ అనేది గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, టీమ్ కొలాబరేషన్ ఇలా కొన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఇప్పుడు మీరు అప్లై చేయడానికి డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. డైరెక్ట్ అప్లై లింక్ క్లిక్ చేయగానే సేమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. టాప్లోనే మనకి అప్లికేషన్ అని ఓవర్ వ్యూ అనే దాంట్లో జాబ్కు సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఉంటాయి. అప్లికేషన్ అనే దాంట్లో మీరు అప్లికేషన్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది అనమాట. అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత మీ రెజ్యూమ్ ఇక్కడ అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇలా కొన్ని బేసిక్ అప్లికేషన్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. గూగుల్ డ్రైవ్లో ఒక 1 minute వీడియో అయితే రికార్డ్ చేసి గూగుల్ డ్రైవ్ లింక్ అయితే ఇక్కడ పేస్ట్ చేయాలన్నమాట. ఆ లింక్కి అందరికీ విజిబుల్ ఉండేలాగా యాక్సెస్ అయితే ఇవ్వాలి. ఆ లింక్ ఇక్కడ పేస్ట్ చేయండి. మీ నేమ్, మీ ఈమెయిల్ అడ్రస్, మీ కరెంట్ లొకేషన్, మీకు లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉంటే మస్ట్ అండ్ షుడ్గా ఇక్కడైతే ఎంటర్ చేయండి గైస్. మ్యాండేటరీ అయితే మనకి ఇవ్వలేదు. ఒకవేళ మీకు లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉంటే ఇక్కడ లింక్ అనేది అప్డేట్ చేయండి. హౌ డిడ్ యూ హియర్ అబౌట్ దిస్ జాబ్ ఓపెనింగ్? ఈ జాబ్ ఓపెనింగ్ గురించి మీకు ఎలా తెలిసిందని అడుగుతున్నారు. మీరు యూట్యూబ్ నుంచి చూస్తున్నారు కాబట్టి యూట్యూబ్ అని అప్డేట్ చేయొచ్చు. అండ్ వై ఆర్ యూ లుకింగ్ టు లీవ్ యువర్ కరెంట్ రోల్? ఒకవేళ మీరు ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ అయినట్లయితే ప్రజెంట్ కంపెనీని ఎందుకు లీవ్ అవ్వాలనుకుంటున్నారు? రీజన్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఫ్రెషర్స్కి అయితే నాట్ అప్లికేబుల్ పెట్టచ్చు. ఫ్రెషర్ అని అప్డేట్ చేయండి. వాట్ ఆర్ యూ హోపింగ్ టు గెట్ అవుట్ ఆఫ్ యువర్ నెక్స్ట్ ఆపర్చునిటీ? నెక్స్ట్ ఆపర్చునిటీ గురించి మీరు ఏమనుకుంటున్నారో ఇక్కడైతే మెన్షన్ చేయండి గైస్. ఆర్ యూ లుకింగ్ టు స్టార్ట్? మీరు ఎప్పుడు జాయిన్ అవుదాం అనుకున్నారు? ఇది మాత్రం ఇమీడియట్ మెన్షన్ చేయండి. ఫ్రెషర్స్ వచ్చేసరికి ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ అయితే బేస్డ్ ఆన్ యువర్ నోటీస్ పీరియడ్ని బట్టి అప్డేట్ చేయొచ్చు. ఆర్ యూ అవైలబుల్ ఫర్ ఫుల్ టైమ్ వర్క్? 40+ hours పర్ వీక్. మీరు ఫుల్ టైం వర్క్కి ఓకేనా? అది కూడా 40+ hours అయితే వర్క్ చేయాలి పర్ వీక్ వచ్చేసరికి అని అప్డేట్ చేశారు. ఇది ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి గైస్. ఇక్కడ షిఫ్ట్ టైమింగ్స్ కొన్ని అయితే మెన్షన్ చేశారు. ఈ టైమింగ్స్లో మీరు వర్క్ చేయడానికి ఓకేనని ఈఎస్టీ టైము. ఇది కూడా చెక్ చేసుకొని దానికి తగ్గట్టు ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి గైస్. అలా బేసిక్ అప్లికేషన్ క్వశ్చన్స్ ఉంటే ఇవన్నీ కూడా ఫిల్ చేసిన తర్వాత జస్ట్ సబ్మిట్ అప్లికేషన్ క్లిక్ చేయండి. సబ్మిట్ అప్లికేషన్ క్లిక్ చేయగానే మీ అప్లికేషన్ అనేది ఈ యొక్క కంపెనీకి అయితే సబ్మిట్ అయిపోతుంది. వన్స్ మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయితే నెక్స్ట్ టెస్ట్ ప్లస్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది.
సో ఇది గైస్ టుడే జాబ్ ఆపర్చునిటీ వచ్చేసరికి సో తప్పకుండా అప్లై చేసుకోండి. ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లోనే సో మీకు డైరెక్ట్ అప్లై లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.